నిజాం రాజుని ద్వేషించేవారు ఆనాడు నిజాం చేసిన అభివృద్ధిని నేడు ద్వేషించేవారు కూడా లాభం పొందుతున్నారన్న విషయం ఈ విమర్శకులకు తెలుసా? నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ ఈయన హైదరాబాద్ని పరిపాలించినటువంటి 7వ చివరి నిజాం రాజు. 1942 బీదర్లో నిజాం విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అది ఇండియన్ ఎయిర్లైన్స్ తన పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. 1918లో ఉస్మానియా యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద యూనివర్సిటీలలో ఒక యూనివర్సిటీ. ఇప్పుడు కూడా ఎంతో మంది ఉస్మానియా యూనివర్సిటీ నుండి పట్టాభద్రులు అవుతున్నారు. ప్రాథమిక విద్యను తప్పనిసరి చేసింది నిజాం ప్రభుత్వమే. నిజాం ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా విద్యను అందించేవారు. ఆయన కాలంలో 11% బడ్జెట్ విద్య కోసం ఖర్చు పెట్టేవారు. సిర్పూర్ పేపర్ మిల్స్, బోధన్ చక్కెర ఫ్యాక్టరీ నిజామే స్థాపించారు. ఆజంజాహి నూలు మిల్లులు, చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ లాంటి అనేక కర్మాగారాలు నిజాం కాలంలో స్థాపించబడ్డాయి. నిజాం సాగర్, హిమాయత్ సాగర్ డ్యాములను ఏర్పాటు చేశారు. నిజాం స్టేట్ రైల్వే నెలకొల్పబడింది. ఉస్మానియా హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్, నిజాం మెడికల్ కాలేజ్, నిమ్స్ ఇవన్నీ కూడా నిజాం కాలంలోనే స్థాపించబడ్డాయి. ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్ ఏదైతే ఉందో, డిప్లొమాటిక్ మీటింగ్స్ ఏవైతే జరుగుతాయో అది కూడా నిజాం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ మ్యూజియం, బేగంపేట్ ఎయిర్పోర్ట్ కూడా నిజాం కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. చిరన్ ప్యాలెస్ ని ఏర్పాటు చేశారు. 400 ఎకరాల్లో హైకోర్టు ని నిజామే స్థాపించారు. రాజ్ భవన్ ని కూడా నిజామే ఏర్పాటు చేశారు. నిజాం స్టేట్ రైల్వే అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 1970 వరకు కూడా ఇదే నడిచింది. డెక్కన్ క్యూన్ అనే బస్సు విజయవాడలో ఇప్పుడు కూడా ఉంచారు. 90 సంవత్సరాలకు పూర్వమే బస్సు నెంబర్ ప్లేట్లలో జెడ్ అనే అక్షరాన్ని చూస్తాం. AP29Z అని ఇప్పుడు కూడా మీరు చూడవచ్చు. జెడ్ అంటే జహరా మొహమ్మదన్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి తల్లి గారి పేరు జహరా. ఆ పేరుతోనే జెడ్ అని ఇప్పుడు కూడా మీరు బస్ యొక్క నెంబర్ ప్లేట్లో జెడ్ అనేటటువంటి అక్షరాన్ని చూడవచ్చు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి 37 సంవత్సరాల పరిపాలనలో ఆయన విద్యుత్తుని ప్రవేశపెట్టారు. అదేవిధంగా రోడ్లు, రైల్వే, విమానాశ్రయాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాయి ఆయన కాలంలో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా ఈయన స్థాపించినటువంటివే. ఈయనని హైదరాబాద్ యొక్క ఆధునిక ఆర్కిటెక్ట్ అని కూడా అంటారు. ఈ విధంగా ఎన్నో ఉన్నాయి నిజాం రాజు అభివృద్ధి చేసినటువంటివి, ఆయన స్థాపించినటువంటివి. వాటిని ఇప్పుడు మనం ఉపయోగించుకుంటున్నాం. ఆయన్ని దూషించడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మీరే మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. నిజాం రాజు మహాభారత సంకలనం వైపునకు ఆయన విరాళాలు ఇచ్చారు. ఆయన ఎన్నో గుడులకు భూములను ఇచ్చారు. ఎంతోమంది అర్చకులకు వేతనం కూడా ఇచ్చారు. ఈ విధంగా తన రాజ్యంలో హిందూ ముస్లింలను 2 కళ్ళగా చూశారు. ఎప్పుడు కూడా మతపరంగా ఆయన విభజించలేదు. అలాంటి నిజాం చక్రవర్తిని ఈరోజు దూషిస్తున్నామంటే ఇది ఎంతవరకు సమంజసమో మీరే మీ ఆత్మ పరిశీలన. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.